హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీదేవి ముచ్చట్లు. ఎంత ఎర్లీ మార్నింగ్ నేను లేచినా నాతో పాటు వెంటనే మా బుడ్డోడు కూడా లేచి నాతో పాటు వచ్చేస్తాడు. ఇద్దరం అలా కిస్లు పెట్టుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా స్కూల్ టైం అయిపోయిందమ్మా, త్వరగా వెళ్ళాలి. నేను కూడా కిచెన్లోకి యుద్ధం చేయడానికి రెడీను. బట్ మా వాడు అస్సలు వదిలిపెట్టాడు నన్ను. డైట్ వీడియో చూసుంటే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను. కొర్రలు విత్ ఆల్ వెజిటేబుల్స్, ఎన్ని వెజిటేబుల్స్ కుదిరితే అన్ని వెజిటేబుల్స్ దాంట్లో వేసేసుకొని ఈజీగా కిచిడీ లాగా చేసేసుకుంటే దానంత టేస్ట్ ఇంకోటి ఉండదండి. నాన్ వెజ్లో హలీం ఎంత తోపు, మన వెజ్లో ఈ కొర్రల కిచిడీ కూడా అంతే తోపు. ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టదు. సాంబార్ రైస్ మించి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకెలానో స్కూల్ టైం అయిపోయింది. ఈరోజు స్కూల్ బుక్స్ ఇచ్చారు. మా వాడికేమో కవర్ చేయాలి. వాళ్ళ నాన్న కుస్తీలు పడుతున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు నేను వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వీడికి వేయాలంటే ఎలానో అర్థం కాకుండా ఉంది. అలా వేయాలా ఇలా వేయాలని చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈలోపు వాడిని ఎంతో కొంత ఏదో ఒకటి రోజు కొత్తగా ఎంటర్టైన్ చేయాలని వాళ్ళ డాడీ అనుకోండి వాడి ఫేస్తో స్టిక్కర్స్ తీసుకొచ్చాడు, ఇది నీ బుక్స్ అని చెప్పి. ఇంక వెంటనే ఓకే డాడీ చేసేస్తున్నాడు కదమ్మా, నువ్వు రా త్వరగా బ్రష్ చేసి రెడీ అవుతుంటే ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది. బ్రష్ చేయాలంటే మాత్రం చాలా ఏడుపు వస్తుంది మా వాడికి. ఎందుకంటే బ్రష్ చేయగానే డే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వెంటనే స్కూల్కి నెట్టేస్తారని వాడికి ఈజీగా అర్థమైపోయింది. ఇంకా వాడికి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి చిన్నగా బ్రష్ చేయిస్తున్నాను. అదిగోండి కెమెరాకి హాయ్ చెప్పమంటే మాత్రం ఏం చెప్తాడు. ఎంత మార్నింగ్ లేచినా నాకు ఈ పిల్లల వర్క్ చూసుకుంటూ ఒక పక్క క్యారేజెస్ పెట్టాలి. మార్నింగ్ 8 o'clockకే మా హస్బెండ్ అండ్ మా బుడ్డోడు ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరికి క్యారేజెస్ పెట్టాలంటే ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, క్యారేజ్లోకి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ మా బుడ్డదాన్ని చూసుకోవాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ అన్నీ ఇష్టంగా. వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది, ఇంట్లో లేరు కదా అని. మొన్న మా ఇంటి బంగారంలో ఆ డైలాగ్ చూసారా, వంట అంటే ఒక యజ్ఞమి, రక్తాలు చిందాలి అన్నట్టు. మనకు కూడా ఇక్కడ 4 బర్నర్ స్టవ్ మీద అన్ని టైంకి ఉడుతూ ఉంటే అలా ఆ టైంకి అలా అయిపోతుంది. ఈలోపు మా బుడ్డదేమో ఏడుస్తూ ఉంది, వాళ్ళ డాడీ ఏమో బిజీ, బుడ్డోడు అంతకంటే బిజీ. సో ఇద్దరు పిల్లలతో చాలా కష్టం. 3 months ఓల్డ్ నా బేబీ. ఇంకా మా బుడ్డోడికి అంతకంటే ఎగ్జైటింగ్గా వాళ్ళ డాడీ చైనా వెళ్ళినప్పుడు వాడికి షార్ప్నర్స్, ఎరేజర్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ, బ్యాగ్ అన్నీ తీసుకొని వచ్చారనమాట. అవన్నీ నేను ఇప్పుడు అవసరం లేదని చెప్పి పైన ఎక్కడో పెట్టించాను. బట్ లక్కీగా వాడికి దొరికాయంటే అది అసలు ఇంక పండగ. సో నేను ఈరోజు ఇది తీసుకెళ్తాను, నేను ఈరోజు అది తీసుకెళ్తానని చెప్పి మొత్తం చూపిస్తున్నాడు నాకు. నా కోసం డాడీ తెచ్చాడు, కొత్తవి అవద్దు నాకు ఇవే కావాలి అని. సో నేనేమో ఇప్పుడు కాదమ్మా అవన్నీ తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత వాడుకుంది, ఇప్పుడు ఏవి నీకు యూజ్ అవ్వవు. ఆ బ్యాగ్ కూడా. ఇంకోటి ఏంటంటే శ్రీహాన్ వాళ్ళ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు స్కూల్ బ్యాగ్ అవన్నీ. సో ఈ బ్యాగ్ అంతా కావాలంటే యూ కెన్ యూజ్ వాటర్ బాటిల్ అని చెప్తుంటే ఓకే నేను వాటర్ బాటిల్ ఇలా తీసుకెళ్తాను, ఇలా తాగుతానని చెప్పి నాకు చూపిస్తాడు. పిల్లలకి కొత్త ఐటమ్స్ అంటే ఎంత ఇష్టమో. మా వాడికి పెన్సిల్ చూడగానే పెన్సిల్ ఎంత త్వరగా షార్ప్ చేసి అయిపోగొడితే అంత కొత్త పెన్సిల్ వస్తుంది అన్నట్టు 24 hours అది షార్ప్ చేసే పనిలోనే ఉంటాడు, అలా చేస్తుంటాడు. ఇంకా టీచర్స్ ఒప్పుకోరమ్మా, ఇన్ని ఐటమ్స్ నువ్వు తీసుకొని వెళ్తే టీచర్ అరుస్తారు అని చెప్పి ఎట్లకట్లా ఒప్పించి వాడిని అవన్నీ ఇంట్లో పెట్టించాను. చూడండి ఎన్ని ఫ్యాన్సీ ఎరేజర్స్, మన టైంలో అయితే అవన్నీ లేవు. ఇంకా బుడ్డోడికి స్నాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి అన్నీ శ్రీహాన్ వాళ్ళ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేస్తారు. సో స్నాక్స్ కోసం సపరేట్ బాక్స్, బ్రేక్ఫాస్ట్కి పాలు తాగించడంలోనే నా టైం అంతా అయిపోతుంది. ఇంతలో క్విక్గా వాళ్ళ డాడీ చాలా హెల్ప్ చేస్తారు నాకు. సో శ్రీహాన్ స్నానం చేయించడం కానీ, శ్రీహాన్ వర్క్ ఏదైనా రిలేటెడ్ హోంవర్క్స్ చేయించడం కానీ అవన్నీ వాళ్ళ డాడీ చూసుకుంటారు. క్విక్గా నేను కిచెన్లో వాడికి క్యారేజ్ సర్దేసి, నిమ్మకాయ పచ్చడి మాత్రం చాలా ఇది. తినకపోయినా హ్యాపీగా వెజిటేబుల్స్, పెరుగన్నం మాత్రం కంప్లీట్ చేసేస్తాడు. పెరుగన్నంలోకి కారం కావాలి, నాకు పచ్చడి కావాలని చెప్తాడు. ఇక్కడ స్నానం చేసి వచ్చి అయ్యో నేను వీడియోలో కనిపించట్లేదు, నన్ను చూయించు మమ్మీ అని చెప్పి గోలా. నేను క్యారేజ్ సర్దుతున్నాను కదమ్మా, నో, నేను వీడియోలో కనిపించాలి, నాకు ఒక ఫోటో తీయండి ప్లీజ్ అంట. పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా ఉంటారో కెమెరా చూడగానే. సో ఈలోపు ఇంకేదో ఒకటి చెప్పినా అస్సలు ఒప్పుకునేటట్లేడు. సో ఎత్తుకుందామని చేసేసరికి అయ్యో టవల్ జారిపోతుంది, షేమ్ చేస్తారు నా బుజ్జి తల్లిని అందరూ అంటే వాడైనా నవ్వుతున్నాడు కానీ ఖచ్చితంగా ఎత్తుకోవాలంట, అందరికీ హాయ్ చెప్పాలంట. వాట్ అన్ ఎక్సైటింగ్ మూవీ. అండ్ ఇంకా
మొన్న లాస్ట్ వీడియో మీకు చూసింటే ఒంగోలు అర్థమయ్యేది. కిండర్ జాయ్స్ మా వాడికి చాలా ఫ్యాన్స్ ఇది. సో ఎప్పుడు స్పైడర్ మ్యాన్స్ ఆ బొమ్మలు ఈ బొమ్మలు వచ్చాయి. ఫస్ట్ టైం శ్రీహాన్కి స్టార్ వచ్చింది. ఆ స్టార్ని ఇలా బ్యాగ్కి తగిలిచ్చేసుకున్నాము. క్యారేజ్ బ్యాగ్కి సపరేట్గా శ్రీహాన్ అని రాయకుండా, సో వాడు ఐడెంటిటీ కోసం వెనక శ్రీహాన్ అని రాయించుకున్నాడు. ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయి క్యారేజ్ బ్యాగ్, స్కూల్ బుక్స్ అవన్నీ నేను మొయలేనమ్మా, నేను వెళ్ళలేనని చెప్పి చిన్నగా నేను నడుస్తాను అక్కడికి. చాలా నియర్ బై శ్రీహాన్ స్కూల్. సో అలా వాక్ చేసుకుంటూ అలా స్కూల్లో వదిలిపెట్టాను. ఫైనల్లీ యూనిఫామ్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. దెన్ ఇంకా వెంటనే నేను నా జీరా వాటర్, అప్పుడు నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. హాట్ వాటర్ పడకపోతే నాకు అస్సలు బ్రెయిన్ వర్క్ అవ్వదండి. టీ కాఫీ తాగే వాళ్ళకి ఎలానో నాకు ఆ వాటర్ అంత ఇంపార్టెంట్. ఇంకా ఇవే సంగతులండి. సో ఇంకా మా వాడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటాను. టిల్ దెన్ బాయ్, సీ యూ ఆల్.